ఇప్పటి వరకు ప్రజల్లో లేని సందర్భంగా లేదు. అదే కాకుండా నేను కీలకమైన రాజకీయాల్లో ఉన్నాను. 31 సంవత్సరాలు ఒక పార్టీ లీడర్గా ముఖ్యమైన మా నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఆయనకు అన్ని విధాలు సహకరిస్తూ ఉండడం కానీ, అన్ని ఎన్నికల్లో భాగస్వామి కానీ, అన్ని పాలసీల్లో పార్టిసిపేట్ చేయడం కానీ ఇవన్నీ చేశాను. ఇప్పుడు మళ్ళా నేను ముఖ్యమంత్రిగా ఉండడం, అపోజిషన్ ఉండడం ఇవన్నీ చేశాను. ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో ఒక మంచి సమయంలో ప్రజలకు మేలు చేయవలసిన సమయంలో, ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఒక ఊపందుకున్న సమయంలో, వనరులు పుష్కలంగా వచ్చిన సమయంలో, ఆర్థిక వనరులు కానీ అన్ని కూడా వచ్చిన సమయంలో వీళ్ళు చేసిన నమ్మక ద్రోహం వల్ల ప్రజలు చిక్కిపోయారు. ఒకసారి మనం చూసి ఏడుకొస్తాం. ఈ రోజు ఏ రైతు కూడా వ్యవసాయం చేయాలంటే సాహసం చేసే పరిస్థితులు లేదు. కాబట్టి ఇవన్నీ నేను చూసిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ ఏ విధంగా బాగు చేయాలి అనేది అనునిత్యం 7 నెలలుగా నా మైండ్ లో కదిలిస్తున్నట్టు చూశాను. వాళ్ళ పరిస్థితులు చూశాను. దీనికి పరిష్కార మార్గం ఏంటి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, నాకుండే అనుభవం, నాకుండే ఎక్స్పోజర్, లేకపోతే నాకుండే అడ్మినిస్ట్రేషన్ యొక్క పరిపాలనలో ఉండే అనుభవం, ఆ అనుభవంతో ఏం చేయాలని అనునిత్యం నేను ఆలోచిస్తాను. నా మైండ్ లో కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. దానికి అనుగుణంగానే కొన్ని పాలసీలు ఇచ్చాను. వ్యవసాయ రుణమాఫీ వ్యవహారానికి వచ్చినప్పుడు దాదాపు 56,000 కోట్ల రూపాయలు మాఫీ చేయవలసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇది ఆర్థికంగా పెనుభారం అవుతుందని మీరు భావించట్లేదు? నేనేమన్నా చాలా స్పష్టంగా చెప్పాను. తప్పనేది ఎవరో ఒకరు కట్టాలి. రైతులు కట్టుకోవడమా, ప్రభుత్వం కట్టడమా? ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలతో ఎన్నుకోబడింది ప్రభుత్వం. వాళ్ళే ఈ రోజు అప్పుల బాధతో కుంగిపోయారు, నిరాశ నిస్పృహతో ఉన్నారు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అప్పుడు వాళ్ళకు ఒక నమ్మకం ఇవ్వాలి, ఒక హోప్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను రుణమాఫీ చెప్పాను. వాళ్ళలో కూడా కొంచెం సందేహాలు ఉంటే అవన్నీ క్లారిఫై చేశాను. ఒకటి సన్నకారు, చిన్నకారు, పెద్ద రైతులనే కాకుండా అందరికీ వర్తిస్తాం. రెండోది కొంతమంది అప్పు చేసో ఏదో ఒకటి చేసి అప్పులు కట్టారు. వాళ్ళకు రాదు అంటే లాస్ట్ టైం అదే జరిగింది. అట్లా కాకుండా అందరికీ ఆమోదయోగ్యంగా, అందరికీ బెనిఫిట్ వచ్చే విధంగా నేను కార్యక్రమాన్ని చేపడతానని చెప్పాను. దాన్ని నేను కమిటరీగా ఉన్నాను. రుణభారం రైతులకు తగ్గించడం ప్రధాన ధ్యేయం. అది చేస్తాను. ఇటీవల కాలంలో ముఖ్యంగా మహిళల పట్ల పెరుగుతున్న అత్యాచారాలను ఒకసారి చూస్తే మనసు కలిసివేసే సంఘటనలు మనకు కనపడతా ఉన్నాయి. పసిపిల్లలని కూడా చూడకుండా దౌర్జన్యాలకి, దాష్టికాలకి పాల్పడుతూ ఉన్నారు. సో ఎందుకు ఈ రకమైన పరిస్థితి వస్తుంది? ఎందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని కంట్రోల్ చేయడంలో విఫలమవుతా ఉన్నాయి? ఎప్పుడు కూడా ఒక లీడర్ ని వాచ్ చేస్తూ ఉంటారు. దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి, వాళ్ళు రాజ్యాంగబద్ధంగా లీడర్స్. వాళ్ళకు విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. రాష్ట్రానికి, స్టేట్కే అధికారం లేకపోతే, దేశానికి అధికారం లేకపోతే వ్యక్తులు ఉంటాయి, ఉండవు. కానీ ఆ అధికారాలు ఉపయోగించడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. నమ్మకాన్ని కలిగించడంలో ఫెయిల్ అయ్యారు. అదే మరిగా దోషులు శిక్షించడంలో ఫెయిల్ అయ్యారు. దీనివల్ల మహిళల అభద్రతాభావానికి దానికి తగినట్లు సంఘటన జరుగుతున్నాయి. ఆ సంఘటన చూసినప్పుడు మనసు కలిసివేసి ఇంకా భయంకరంగా భయం వేస్తుంది. ఒక ప్రభుత్వం అనేది ఉదాసీనంగా, అదే తెలుగుదేశం పార్టీ టైంలో ఎప్పుడు ఇలాంటి రాలేదు. ఆడవాళ్ళపైన ఎక్కడ అత్యాచారం లేదు. ఉన్నా కూడా డెమాన్స్ట్రేట్గా ఒక్కరైతే అక్కడి నుంచి ఫర్మ్ గా యాక్షన్ తీసుకోవాలి. మీకు అధికారం లేదా? ఒక 2-3 ఊరేస్తే ఏమవుతుంది? పెట్టండి డెమాన్స్ట్రేట్ గా, ఒక ప్రత్యేకమైన కోర్టు పెట్టండి, 15 days టైం ఇవ్వండి. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎన్ని కలిస్తే ఇది అసాధ్యం. ప్రధానమంత్రి మీద అడగచ్చు, ఎవరిని, న్యాయమూర్తిని, చీఫ్ జస్టిస్ ని. ఈ మారిగా ఉంది, ప్రజల్లో నమ్మకాలు పోతున్నాయి, మీరు ఒక ప్రత్యేకమైన జడ్జిని ఇవ్వండి, ఇది మేము చట్టం కావాలి, ఇది తీసుకొస్తాం అని చెప్పి చట్టాన్ని స్పెషల్ సెషన్ పెట్టండి, ఒక రోజులో చట్టం చేయండి. నిర్భయ చట్టం కూడా ఏమాత్రం చట్టాలు పేపర్లో ఉన్నంత వరకు ఏమీ జరగదు. చట్టాన్ని అమలు చేసేది ఎవరు?